అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి నియోజకవర్గాల్లో అలాగే పొన్నూరుకు సంబంధించి కూడా అభ్యర్థి ఎంపిక చెప్పారండి, అది చెప్తా ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి మాట్లాడుకొని ఏ నియోజకవర్గాల్లో నేను నా సేవలు పనికి వస్తాయని చెప్పేసి పార్టీ భావిస్తూ అన్ని చోట్ల తిరిగి నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఎటువంటి వ్యాఖ్యలు ఉంటాయి? మంగళగిరి అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించి ఆ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏదైతే బలవంతపు భూసేకరణకి మంగళగిరి రూరల్ అదేవిధంగా తాడేపల్లి రూరల్ మండలాల్లో బలవంతపు ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆల్రెడీ పని సిఆర్డీఏ వాళ్ళు గుంటూరు కలెక్టర్ గారు కూడా పనిచేయడం జరిగింది. అది తుది దశకి చేరుకుంది. అదేవిధంగా మంగళగిరి డెవలప్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాలు అవి సిద్ధమైపోయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అది ఆ దిశగా ఇవాళ పనులు పూర్తి స్థాయిలో అయిపోవస్తాం. అది నేను ఇంకా అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి మాత్రం మంగళగిరి సీటు ఇస్తా ఉన్నారు. ఆ అభ్యర్థి గెలుపు కోసం నేను పనిచేస్తాను. నేను చెప్పలే, అదే ఇందాక అన్నానండి. 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి. అది జరగకూడదు. ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకున్నాం. ఆనాడే చెప్పే జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు. భారతదేశంలోని ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ పసుపు సైన్యానికి మన అధ్యక్షులు పిలుపు రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం. మనం మీ రుణం తీర్చుకునే దానికి 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకి ప్రమాద బీమా అందజేశాం. ఈ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం కింద మేము ఖర్చు పెట్టాం. కార్యకర్తలు ఒకవేళ పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడితే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు సొంతం చేశారు. అందుకే కార్యకర్తలు చెప్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మనం చూసాం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏకంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 300 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. ఇప్పుడు 227 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయంట. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సైకో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా పోరాడినందుకు 53 రోజులు ఆయన జైల్లో బంధించారు. ఇప్పుడు కూడా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. ఆనాడు బాబు గారిని జైలుకి పంపిస్తే ఒక అన్నలాగా పవన్ అన్న నాకు ఫోన్ చేశారు, నాకు అండగా నిలబడ్డారు. ఆనాడు ప్రత్యేక విమానం వేసుకుని
పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్ మార్గంలో రావాలంటే ఏకంగా బార్డర్ దగ్గర 3 గంటల సేపు పవన్ అన్నని ఆపేశారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొడతామని. జన సైనికులు కూడా నేను పిలిపిస్తున్నా, పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి ఈ వైకాపా పార్టీ ఈ పేటీఎం బ్యాచ్ కి 5 రూపాయలు ఇస్తుంది. జన సైనికుల పేరుతో మనల్ని తిడతారు, మన పేరుతో జన సైనికులు తిడుతున్నట్టు మన మధ్యన గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలా. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ.